వెల్కమ్ టు రాజ్ న్యూస్. ములుగు జిల్లా మేడారం చేరుకున్నారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మను కాసేపట్లో దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. పునర్నిర్మాణం చేసిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ములుగు జిల్లాలోని మేడారంకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. పునర్నిర్మాణం చేసిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభిస్తున్నారు. మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి పునఃసంలీనత అనే జీవన చక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పడిగిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండగ మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ గాథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక. గోండ్ తెగలో పెరిగి కాలక్రమంలో అడవి ప్రాంతాల నాయకురాలిగా ఎదిగింది.
గిరిజనులపై కాకతీయ పాలకులు విధించిన పన్నుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీరనారి సమ్మక్క. అడవి ప్రాంతాలను ఏలే గిరిజన రాజు పడగిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడారు. పడగిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. వెనక వాళ్ళన్నారు, మీరు ఆగండి పిల్లలు. జై సమ్మక్క. వెనక మైసేరన్న గారు. ఓకే, అలాగే కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పడగిద్దరాజు వీర మరణం పొందినట్లు గాథ. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మ గౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క పడగిద్దరాజు సంతానమే సారక్క జంపన్న. తల్లిబాటలో నడిచిన సారక్క తల్లి కూతుళ్లు కలిసి గిరిజన గడ్డ కోసం పోరాడారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. పునర్నిర్మాణం చేసిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభిస్తున్నారు. మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి, పునఃసంలీనత అనే జీవన చక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పడగిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పడగిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండగ మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ గాథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక. గోండు తెగలో పెరిగి కాలక్రమంలో అడవి ప్రాంతాల నాయకురాలిగా ఎదిగింది. గిరిజనులపై కాకతీయ పాలకులు విధించిన పన్నుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీర నారి సమ్మక్క. అడవి ప్రాంతాలను ఏలే గిరిజన రాజు పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడారు. పగిడిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పడగిద్దరాజు వీరమరణం పొందినట్లు గాథ. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మగౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క పడగిద్దరాజు సంతానమే సారక్క జంపన్న. తల్లిబాటలో నడిచిన సారక్క తల్లి కూతుళ్లు కలిసి గిరిజన గడ్డ కోసం పోరాడారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం.
జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి, పునఃసంలీనత అనే జీవ చక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పగడిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండగ మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ గాథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక. గోండు తెగలో పెరిగి కాలక్రమంలో అడవి ప్రాంతాల నాయకురాలిగా ఎదిగింది. గిరిజనులపై కాకతీయ పాలకులు విధించిన పన్నుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీరనారి సమ్మక్క. అడవి ప్రాంతాలను ఏలే గిరిజన రాజు పగడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడారు. పగడిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పగడిద్దరాజు వీరమరణం పొందినట్లు గాథ. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మ గౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క, పగడిద్దరాజు సంతానమే సారక్క, జంపన్న. తల్లిపాటులో నడిచిన సారక్క తల్లి కూతుళ్లు కలిసి గిరిజన గడ్డ కోసం పోరాడారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. పునర్నిర్మాణం చేసిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి, పునఃసంలీనత అనే జీవ చక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. మేడారంలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మను సీఎం రేవంత్ దర్శించుకున్నారు. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గద్దెల దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం నిర్వహించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి, పునఃసంలీనత అనే జీవ చక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పగడిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండుగ మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ గాథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక. గోండు తెగలో పెరిగి కాలక్రమంలో అడవి ప్రాంతాల నాయకురాలిగా ఎదిగింది. గిరిజనులపై కాకతీయ పాలకులు విధించిన పన్నుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీర నారి సమ్మక్క. అడవి ప్రాంతాలను ఏలే గిరిజన రాజు
పడిగిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడారు. పడిగిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పడిగిద్దరాజు వీరమరణం పొందినట్లు గాథ. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మ గౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క పడిగిద్దరాజు సంతానమే సారక్క జంపన్న. తల్లిబాటలో నడిచిన సారక్క తల్లి కూతుళ్లు కలిసి గిరిజన గడ్డ కోసం పోరాడారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మను సీఎం రేవంత్ దర్శించుకున్నారు. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గద్దెల దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం నిర్వహించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. మేడారం జాతర వీరగాథల పుణ్యభూమి, గిరిజన సంస్కృతికి చిరునామా. మేడారం జాతర వీర నారీమణుల పుట్టుక, త్యాగం, ప్రకృతి పునఃసంలీనత అనే జీవచక్రానికి ప్రతీక. ఇది ఒక గాథ కాదు, జీవిత చరిత్ర. సమ్మక్క అంటే శక్తి స్వరూపం, సారక్క అంటే త్యాగానికి రూపం, పగిడిద్దరాజు పరాక్రమానికి నిదర్శనం, జంపన్న అంటే కుటుంబ బంధం. అడవిలో పుట్టిన గిరిజన స్వాభిమాన గాథలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, జంపన్న ఈ 4 పేర్లు చిరస్థాయిలో నిలిచే పేర్లు. తెలంగాణ గిరిజన జీవన సంస్కృతికి అత్యున్నత ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఒక పండుగ మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా తరతరాలకు చేరిన వీరగాథల జీవితాల పరంపర. అడవిలో జన్మించి యుద్ధంలో త్యాగం చేసి దేవతలుగా పూజింపబడిన ఒక గిరిజన కుటుంబ గాథే ఈ మహాజాతర హృదయం. సమ్మక్క అడవి జాతి శక్తి స్వరూపం. గిరిజన కథల ప్రకారం సమ్మక్క అడవిలో లభించిన దివ్య బాలిక. గోండు తెగలో పెరిగి కాలక్రమంలో అడవి ప్రాంతాల నాయకురాలిగా ఎదిగింది. గిరిజనులపై కాకతీయ పాలకులు విధించిన పన్నుల అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధీరనారి సమ్మక్క. అడవి ప్రాంతాలను ఏలే గిరిజన రాజు పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి గిరిజన స్వేచ్ఛ కోసం పోరాడారు. పగిడిద్దరాజు గిరిజన పరాక్రమానికి ప్రతీక. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందినట్లు గాథ. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మ గౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. సమ్మక్క పగిడిద్దరాజు సంతానమే సారక్క జంపన్న. తల్లిపాటిలో నడిచిన సారక్క తల్లి కూతుళ్లు కలిసి గిరిజన గడ్డ కోసం పోరాడారు. చివరికి యుద్ధ భూమిలో వారు అదృశ్యమై అడవి దేవతలుగా నిలిచారని విశ్వాసం.